హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఇవి రాతి గురకలండి. ఇవి ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇక్కడ నేను సాల్ట్, పసుపు, తగినంత కారం వేసుకున్నానండి. మీ ఇష్టం, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కారం కూడా ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. ఇవి నేను ఇంట్లోనే క్లీన్ చేశానండి. బయట ఎవరు లేకపోతే మా వారి ఇంటికే తీసుకొచ్చారనమాట. ఇట్లా స్కిన్ శుభ్రంగా ఒలిచేసుకొని నేనే చేసుకున్నానండి నీట్గా. ఇది 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఊరపెట్టాలండి. ఇవి బాగా ఊరినాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని అప్పుడు వేపుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మీరు పూర్తిగా చూడండి. ఇక్కడైతే నేను 1 గంట సేపు ఫ్రిడ్జ్లో నానబెట్టానండి. ఉప్పు, కారం, పసుపు ముక్కకి ఎక్కి ఊరపెట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, ఇక్కడ చూడండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను కరెక్ట్గా 1 గంట సేపు నానబెట్టానండి. ఇది చక్కగా ముక్కలోకి వెళ్ళిపోద్దండి. ఉప్పు, కారం, పసుపు ఇది మాత్రం మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడే వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఇక్కడ నీరంటూ తగలకూడదండి. నేను నీరు పోయకోకుండానే మిక్సీ పట్టుకున్నాను. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. ఇక్కడ నాకు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇక్కడ నేను ఇప్పుడు ఒక చాప ముక్క వేసుకుంటాను. ఇక్కడ నేను మొత్తం మసాలా దట్టించానండి, పట్టించాను. చూడండి, నిమితంగా వేయండి, చేతి మీదకి వస్తుంది నూనె. లేకపోతే ఒక గరిటె తీసుకొని గరిటె సహాయంతో వేసుకోండి. డైరెక్ట్గా వేయకోకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇది. కానీ బయట మసాలా బండ్లు ఉంటాయి కదండి, వాటి దగ్గర ప్రిపేర్ చేస్తారు కదా, సేమ్ అలాగే ఉంటాయండి. ఇవే చాప ముక్కలు బయట తీసుకుంటే ఒక్కొక్కటి 70 రూపాయలు అట్లా ఉంటాయండి. వీటికన్నా కొంచెం పెద్దగానే ఉంటాయి. అవి అట్లా ఉంటాయి. ఇది మనం ఇప్పుడు స్టవ్ కొంచెం తగ్గించుకున్నానండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట. ఇవి ఎందుకంటే లోపలికల్లా వెళ్ళాలి కదా. ఇప్పుడు చూడండి, ఇవి సగం వేగినాయండి. ఒక 100%లో 50% వేగినాయి అన్నమాట. వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. చూడండి, కానీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక్కసారి ట్రై చేసి ఇలాగే నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో. కానీ పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇది నేను మంగళవారం రోజున పెడుతున్నాను. మరి ఈ వీడియో ఎప్పుడు పెడతానో కానీ ఇది నేనైతే మంగళవారం చేస్తున్నానండి ఈ వీడియో. చూడండి, ఇలా హాఫ్ వేగినాయి అన్నమాట. ఇప్పుడు ఇంకోసారి తీసుకుందాం చేప ముక్కలు. ఇవి అస్సలు ముళ్ళు ఉండదండి. అసలు ఇట్లా మనం వేపుకుంటాం కదా, వేపుకునేటప్పుడే ముళ్ళు పోద్దండి. ఏకముళ్ళు ఒక్కటే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో చికెన్ కన్నా టేస్టీగా ఉంటుంది అన్నమాట. పిల్లలకు కూడా చాలా మంచిది సీ ఫుడ్. ముఖ్యంగా బ్యాచిలర్స్, కాలేజీ స్టూడెంట్స్కి వాళ్ళకి పెడుతున్నానండి. ఇవి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చక్కగా నేర్చుకొని చేసుకొని తినండి. ఎంతవరకైనా బయట ఫుడ్ తింటాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ హాఫ్ వేగినాయి అన్నమాట. నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి
మనకి ఇలా చిన్న గరిట అయితే చేప తిప్పుకోవడానికి చాలా బాగుంటుందండి. అందుకనే నేను ఇక్కడ చిన్న గరిట పెట్టాను అనమాట. చేప తిప్పుకునేటప్పుడు చితక్కోకుండా బాగుంటుంది అనమాట. అందుకే చిన్న గరిట తీసుకున్నాను. నాకు ఇక్కడ డ్రీ ఫ్రై చాలా బాగా అవుతుందండి. చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో, సగం వేగినాయండి ఇక్కడ. ఇప్పుడు నేను హాఫ్ వేగినాయి కదండి, ఇందాకడ 50% వేగినాయి కదా. ఇప్పుడు నేను ఇవి మళ్ళీ వేసుకుంటున్నాను దాంట్లో. చూడండి ఇలా వేపుకుంటాం వల్ల లోపల ఏమన్నా పచ్చిదనం ఉంటే మనకి పోయిద్దండి. అసలు పచ్చి వాసన అంటూ ఉండదు. చేప చక్కగా పెరపెరలాడుతా బాగా వచ్చిద్ది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 100% వేగిపోయినట్టే ఫ్రెండ్స్. అసలు చాలా బాగున్నాయి చూడండి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఏ వంట అయినా సరే మనం ఇష్టంగా చేసామంటే తినేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నేను దీంట్లో ఏం వేయలేదు ఫ్రెండ్స్. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టే వేసాను. 1 గంట సేపు ఊరపెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో. బయటైనా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకున్నా సరే మీకు చక్కగా ముక్కకి పట్టేస్తుంది ఫ్రెండ్స్. అది ఉప్పు, కారం, పసుపు కరెక్ట్గా పట్టి తినను అనేవాళ్ళు కూడా తింటారనమాట. అంత టేస్టీగా ఉంటాయి ఇవి. ఇదే కాదు ఫ్రెండ్స్, ఏ చేప అయినా సరే ఫస్ట్ మనం ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఊరపెట్టుకుంటాం వల్ల చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. కర్రీ వండుకున్నా లేకపోతే ఏపుడు వేసుకున్నా ఇలాగా ముక్కగా వేపుకొని తిన్నా సరే సూపర్గా ఉంటుంది అనమాట. నేనైతే ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద వేస్తున్నాను. మరి మా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఈ వరదల వల్ల సెలవులు ఇచ్చారండి. మా పిల్లలకు కూడా ఇంట్లోనే ఉన్నారు. మాకు ఇక్కడ విజయవాడలో బాగా వరదలు వచ్చినాయి కదండి. దానివల్ల పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చారనమాట. ఇక ఇంటికాడ పిల్లలు ఉంటే మరి ఇక తప్పదు కదండి. ఇలా అయ్యింది నాకు. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి గార్నిష్ చేసుకున్నాను నేను ఇక్కడ ఉల్లిపాయలు, నిమ్మకాయ, ఈవినింగ్ ఇలా కొత్తిమీర అండి. ఇక మా వారు టేస్ట్ చూసి చెప్తారు. బన్ను దా, నువ్వు కూడా తిను డాడీతో పాటు. ఏంటి చేపలు కాలుతున్నాయా? చేపలు కాలుతున్నాయి. ఫస్ట్ ఈ చేప మొక్క తీసుకొని ఉల్లిపాయ పెట్టి నిమ్మకాయ పిండుకుందంటే నిమ్మకాయ పిండుకోవాలి. అబ్బా చాలా బాగుంది. ఈ ఎక్కడ అనుకుంటున్నాం దాన్ని వచ్చేటప్పుడు అక్కడ పెట్టారు చక్కగా. ఇంట్లో వర్షం పడుతుంది కదా, వర్షం పడుతుంది తీసుకొచ్చా. బాగుంది, ఫ్రై బాగుంది. సాయంత్రం వచ్చా వాన పడుతుంది. ఇయ్యే చేపలు బయట 50 రూపాయలు చేసి అమ్ముతున్నారండి. ఒక్కొక్కటి 50-70 రూపాయలు. తలకాయ ఉంచేసేసి 50-70 రూపాయలు చేసి అమ్ముతున్నారు. ఫ్రెండ్స్ ఈ ముక్క మనం బయట తీసుకోవాలంటే 60 రూపాయలు 70 రూపాయలు చెప్తారు. ఇది ఒక ముక్క. దీనికన్నా కొంచెం పెద్ద సైజు ఉంటుందండి. అంటే తలకాయ ఉంచేస్తారు వాళ్ళు. తలకాయ ఉంచుతారు. సో అయినా మనంత టేస్ట్గా చేసుకోలేం మేము. అది చూసారు అసలు చక్కగా పెరకలాడుతుంది అండి. ముక్క తీసుకుని అంత టేస్ట్ ఉంది అసలు. ఫ్రెండ్స్ వచ్చారేంటి? అక్క వాళ్ళ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళింది. వీళ్ళు తీసుకుని వచ్చా. అక్క కూడా ఉంటే బాగుండే. తీసుకుని దీంట్లో ముళ్ళుండవు బన్ను, ఏపితే పోతాయి. టేస్ట్ ఎలా ఉంది అసలు? చాలా బాగుంది. నిమ్మకాయ పిండుకుందంటే నిమ్మకాయ పిండి టేస్ట్ బాగుంటుంది.
ఈ ముక్కతో పాటు ఉల్లిపాయ తీసుకొని తినేది. ఇక ముళ్ళే ఉండదు ఇక చాలా టేస్ట్ బాగుంది. దానికి ఉల్లిపాయ కంపల్సరీగా ఉల్లిపాయ ముక్క తీసుకుని అయితే ఇలా రెండు కలిపేసి ముక్కలు తీసుకుని ముక్క యాండి మీరు తింటుంటే వీడియో తీసి నాకే నోరు ఊరుతుంది. చూసేవాళ్ళ పరిస్థితి ఏంటో. ఫ్రెండ్స్ ఇవి రాతి గురకలండి. ఇవి రాతి గురకలు తెచ్చుకొని ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర అవన్నీ జుమ్ముకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి మా బన్ను అయితే వర్షాకాలంలో ఇలా తెచ్చుకొని చక్కగా ఫ్రై చేసుకుని చక్కగా తింటే సరదాగా భలేగా ఉంటుందండి. భలే టేస్ట్ ఉంది, బాగుంది. బయట వర్షం ఫ్రెండ్స్, అసలు ఫుల్ వర్షం మాకు. అసలు ఆ వర్షంలో ఈ వర్షం ముందు బయటకు వస్తుంది, ఏమో టేస్ట్గా ఉంది. ముసురు పట్టేసింది కరెక్ట్గా శనివారానికి వారం, ఇవాళ సండే, 10 రోజులు ముసురు పట్టేసి. అసలు అసలు మాటలు రాట్లా. అక్క కూడా ఉంటే బాగుండేదమ్మా. ఫ్రెండ్స్ వస్తే బయట మాట్లాడుతుంది. చక్కగా ఎలా తీసాను. ఉండు, అక్క ఎక్కడుందో పిలుచుకొస్తా వెళ్ళి. నేనేదో ఒకటి కంప్లీట్ చేసా. అయిపోవచ్చు. ఇంకోటి ఏం చేయాలంటే అలా పైన ఇలా తీసుకున్నావా, అలా పెట్టుకుని ఇంకో కొత్తిమీర. ఫ్రెండ్స్ ఇది 1 గంట సేపు ఉప్పు కారం వేసి ఊరబెట్టడం వల్ల చేపలోకి వెళ్ళిద్దండి. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు. ఇక్కడైతే మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక నుంచి నేను మీకు మంచి మంచి వెరైటీలు పెడతానండి, చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. బన్ను బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఏమండి మీరు కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. బాయ్. మా పాప